ఇట్టి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుండి నేరుగా బొమ్మరెడ్డిపల్లికి వచ్చి యాదవ సోదరులను ఆదుకుంటామని చెప్పిన మాట నిలబెట్టుకున్న మా మంత్రి గారికి మా యాదవ సోదరుల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా అనేక నిబంధనలు ఉంటాయి, అయినా కూడా మంత్రి గారు చొరవ తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారికి సమాచారం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక సాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా అభినందనీయమైన విషయం. ఇట్టి కార్యక్రమానికి సంబంధించి మా పెద్దపల్లి జిల్లా యాదవ సోదరులు కానీ ధర్మారం మండల యాదవ సోదరులు కానీ హుటాహుటిన స్పందించి సాటి యాదవ సోదరులని ఆదుకునే విధంగా వారు కూడా మంత్రి గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సత్వర న్యాయం చేసినందుకు కూడా ప్రభుత్వానికి కూడా మా యాదవ సోదరుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మా యాదవ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే రోజు విధంగానే మేపుకుంటూ పోవడానికి వెళ్ళిన సమయంలో ఏదో విషపూరితమైన ఆహారం తిని గొర్రెలు చనిపోతూ ఉంటే మేము దిక్కు తోసని స్థితిలో ఆడ పడి అవి ఎట్లయితే ఏమే అని వాటి మీద పడి ఏడిచే సమయంలో మా అధికారులు వచ్చి వాళ్ళు చూసి బాగా పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని కుమార్ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే ఆయనకు తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆయన నేను ఉన్నానంటే వచ్చి ఆయన అప్పటికప్పుడే ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయిండు. అదేవిధంగా దాన్ని లేట్ చేయకుండా వెంటనే 10-15 రోజులల్లో మాకు ఆర్థిక సాయం అందించి మమ్మల్ని ఆదుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ కుమార్ మంత్రి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదలో గొర్రెలు చనిపోయినాయని తెలిసిన వెంటనే సమాచారం అందిన వెంటనే గౌరవనీయులు ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇంకా మంత్రిగా లేరు, ప్రభుత్వ వైపుగా ఉన్నారు. వాళ్ళు వెంటనే హుటాహుటిన వచ్చి అయ్యో మా యాదవులకు పెద్దన్న లెక్క ఉండి ధైర్యం నింపి మీకు ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ కింద కలెక్టర్ గారితో మాట్లాడి నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటా అని హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన మేరకు నిన్న మాకు గౌరవ మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకొని వెంటనే మొదటగా ధర్మారం మండల కేంద్రంలో మా యాదవుల సోదరులకు సంబంధించిన 5,10,000 చెక్కును నిన్న మార్కెట్ యార్డ్లో ఇవ్వడం జరిగింది. గొర్రెల కాపర్లకు వాస్తవంగా గొర్రెలు చనిపోతే మాకు ఎట్లాంటి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పథకాలు కానీ తర్వాత ఈ విషాహారాలు తిని కుక్కలు తిన్న వాటికి ఇంతవరకు ఎక్కడ కూడా మాకు నష్టపరిహారం జరగలేదు. కేవలం మన ధర్మపురి నియోజకవర్గంలో మా మంత్రివర్యాలు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కలెక్టర్ గారితో మాట్లాడించినందుకు వారికి మా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నుండి ఇక్కడికి వచ్చేసి వారికి మాట ఇవ్వడం జరిగింది. మీకు హామీ ఇస్తున్నా, మీకు మీ నష్టపరిహారం నేనున్నా మీకు భరోసాగా, మీకు ఏ నష్టం జరగకుండా నేను ఇస్తా హామీ అన్నాడు. అదే రూపకంగా వారు కలెక్టర్తో మాట్లాడి ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకున్నా ఎక్కడ కూడా గడిచిన మాకు తెలిసిన 25 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం కూడా ఇయ్యని విధంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ప్రత్యేక నిధులతోని వారికి 5,10,000 చెక్ ఇచ్చిన అంటే అది మామూలు విషయం కాదు. వారికి ఈ ధర్మారం మండల గొర్రెల కాపర్ల సంఘం తరపున పెద్దపల్లి జిల్లా తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది